ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉండి ప్రతిక్షణం మీ అపారమైనటువంటి ప్రేమను మా మీద కుమ్మరిస్తూ సర్వలోకాలను ఏలుతున్నటువంటి మాకు రాజయ్యుండి, సర్వలోకాలను ఏలుతున్నటువంటి మా రాజుగాను చక్రవర్తిగాను నిరంతరము మీ దృష్టిని మా పైన ఉంచుతూ నరులారా తిరిగి రండని పిలుస్తూ పరలోకపు ఆహ్వానాన్ని మాకు అందిస్తూ ప్రతి క్షణం మమ్మను ప్రేమిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కొద్దిసేపు మేము మాట్లాడుకునబో ప్రతి మాట కూడా మా అందరి ధ్యానంలోనూ మా అందరి వినికిడిలోనూ ఆశీర్వదించమని, తద్వారా మా జీవితాలను మరింత బలపరచమని వేడుకొనొచ్చు. మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట అందరికీ వందనములు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో నేను మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన ఇంత మంచి కృపను బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనములు కూడా తెలియజేయించున్నాను. కరోనా మొదటి వేవ్ సీజన్లో క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అని ఒక 3 భాగాలు నాకు గుర్తుండి, 3 భాగాలు మాట్లాడడం జరిగింది. కొంతమంది దానిని కొనసాగించండి, ఇంకెక్కువ కోణాలలో ఈ అంశాన్ని తెలియజేయమని కోరడంతో ఇదే అంశముపై ఈరోజు 4వ భాగాన్ని మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. అందుచేత ఈరోజు మన ధ్యానాంశం క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి, 4వ భాగం. 4వ భాగము అని అంటే ఇది 4వ కోణం అని అర్థం. ఇంతకుముందు మాట్లాడిన 3 భాగాలు కూడా 3 కోణాలలో మనం మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈ 4వ భాగంలో క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అనే అంశంపై మరొక కోణాన్ని మనం అందరం కలిసి ఆలోచిద్దాం, ధ్యానిద్దాం, నేర్చుకుందాం. ప్రత్యేకించి ప్రపంచం ఈరోజు అందరూ కూడా సామాన్యుల నుండి అధ్యక్షుల వరకు, సామాన్యుల నుండి గనుల వరకు, అన్ని రంగాలలో ఉన్నవారు అందరూ కూడా ఈరోజు ఈ మహమ్మారిని బట్టి గజగజలాడిపోతున్నటువంటి పరిస్థితులలో క్రైస్తవులుగా ఈ మరణం గురించి ఇంతకుముందు మనం నేర్చుకున్న విషయాలు, వాస్తవాలు కాకుండా మరొక సందర్భాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం ఈరోజు ఖచ్చితంగా చేయాలి. అందుకోసం ముందుగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనములు ముందుగా చూద్దాం. తదుపరి మిగిలినటువంటి ఆలోచనలు చేయుటకు ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14 మరియు 15 వచనములు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని
మరణము ద్వారా నశింపజేయుటకు. ఈ మాట జాగ్రత్తగా చూద్దాం. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయన. ఆ చివరి పోర్షన్లో మనకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనుషుల గురించి భక్తుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంటే మనిషి దేనికి భయపడకుండా ఖచ్చితంగా భయపడేది ఒకటి ఉంది ఈ ప్రపంచంలో. అది కనిపించని శత్రువుగా మరణం అన్న పేరు మీద ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని ఏదో ఒక సమయంలో పలకరిస్తూ ప్రపంచాన్ని బేంబేలెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి భయంకరమైనటువంటి మహమ్మారులు, కరోనా లాంటివి సమాజంలో పడగ విప్పినప్పుడు ఆ భయము కాస్త మరింత పెరిగిపోతూ ఉంటుంది. ఈరోజు కళ్ళ ముందు మనకు పరిచయం ఉన్నవారు, మనకు పరిచయం లేనివారు, మనకు సమీపంగా ఉన్నవారు, మనకు దూరంగా ఉన్నవారు, అందరూ కూడా ఈరోజు ఎందరినో పోగొట్టుకొని, అలాగనే మనకు తెలిసిన వారు తెలియని వారు ఎందరో ఈరోజు ప్రాణాలు వదిలి మనకు, సమాజానికి, లోకానికి దూరమై వెళ్ళిపోతున్న సందర్భంలో క్రైస్తవులుగా ముఖ్యంగా మనకు మరణం అంటే ఏంటో మరింత అవగాహనతో దానిని తెలుసుకొని ఒక చక్కని ఆలోచనలతో జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోవడం చాలా అవసరమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ మాటలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మన అంశం క్రైస్తవులు మరణాన్ని ఎలా చూడాలి, లేదా క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి. అసలు క్రైస్తవులు అంటే ఎవరు అన్న ప్రశ్నకు బైబిల్లోని భక్తుల పేర్లు ఉన్నంత మాత్రాన క్రైస్తవులు కాలేరని మనందరికీ బాగా తెలుసు. పేరు పెట్టుకుంటే క్రైస్తవులు కాదు. ఒక వ్యక్తి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం తన జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగుకొని తాను క్రీస్తువాడు అయినప్పుడు మాత్రమే అతడు క్రైస్తవుడు అవుతాడు, లేదా క్రైస్తవురాలు అవుతుంది. అలా ఒక వ్యక్తి క్రైస్తవుడు అయిన తర్వాత ఆ వ్యక్తి ఒక చోటికి చేర్చబడుతున్నాడు. దాని పేరే క్రీస్తు సార్వత్రిక సంఘం. నిజమైన క్రైస్తవులు ఎందులో సభ్యులు? క్రీస్తు సార్వత్రిక సంఘములో సభ్యులవుతారు. బాప్తిస్మము తీసుకొనక ముందు ఏ వ్యక్తి కూడా ఈ సంఘ సభ్యులు అవ్వడానికి వీల్లేదు. ఆదివారం మందిరానికి రావచ్చు, దశమ భాగాలు ఇవ్వచ్చు, కానుకలు ఇవ్వచ్చు, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఇలాంటి సందేశాలు ఎన్నైనా చూడొచ్చు, పాటలు పాడొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఆమెననొచ్చు, వందనాలు చెప్పొచ్చు. కానీ ఈ కారణాలను బట్టి వ్యక్తులు క్రైస్తవులు కాలేరు. ఈ కారణాలను బట్టి క్రీస్తు సార్వత్రిక సంఘంలో ఒక వ్యక్తి సభ్యుడు కాలేడు. ఖచ్చితంగా తన జీవితంలో తాను పాపినని గ్రహించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కార్చిన రక్తంలో తన జీవితాన్ని కడుగుకొని బాప్తిసం రూపంలో ఆ వ్యక్తి తన జీవితంలో ఒక ముందడుగు వేసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి క్రీస్తు సార్వత్రిక సంఘ సభ్యుడు అవుతాడు. సంఘము గురించి ఎందుకు ఇంతగానే నొక్కి చెప్పాల్సి వస్తుందో ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయంలోనికి ప్రవేశించి మనం జాగ్రత్తగా ఒక వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనము జాగ్రత్తగా చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, అంటే ప్రభువు మాట్లాడుచున్నది పేతురు గారితో ప్రత్యేకించి ఇక్కడ.
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అది మొదటి మాట. కంటిన్యూ. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేని ఎదుట ఏమి నిలువ నేరవని చెబుతున్నాడు ప్రభు? తన సంఘము ఎదుట. ఎవరి సంఘం అన్నాడు పైన పోర్షన్లో? నా సంఘం అన్నాడు. చూడండి అక్కడ, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దట్ ఈజ్ మై చర్చ్. ఏదైతే నా సంఘమో ఆ సంఘానికి ఉన్న శక్తి ఏంటి అని అడిగితే, ఇది శక్తిగల సంఘం. ఎంత శక్తి అని అడిగితే, ఏకంగా పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరనంత శక్తి కలిగిన సంఘం. ఇది క్రీస్తు సార్వత్రిక సంఘం. పాతాళ లోకం అంటే, పాతాళ లోకానికి ఉన్న పేరేంటి? మృతుల లోకం. పాతాళ లోకానికి ఉన్న పేరు మృతుల లోకం. మృతులను చేర్చుకునే లోకం. ఆ మృతులలో భక్తులు ఉంటారు, ఆ మృతులలో భక్తిహీనులు ఉంటారు. ఆ మృతులలో భూమి మీద బ్రతికి మరణించే వారిలో పరిశుద్ధులు ఉంటారు, భూమి మీద బ్రతికి మరణించే వారిలో పాపులు ఉంటారు. ఇద్దరు కూడా మృతుల లోకానికి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఈ పాతాళం పరిశుద్ధులు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే మరణిస్తున్నారో భూమి మీద, వారిని ఏం చేస్తోందో యోబు గారి గ్రంథంలో చక్కగా వ్రాయబడింది. ఒకసారి చూద్దాం. 24వ అధ్యాయం యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. గమనించండి మాట. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. అంటే పాతాళానికి కూడా శక్తి ఉంది, పాతాళ లోకానికి కూడా శక్తి ఉంది. ఏమిటా శక్తి? పాపము చేసిన వారిని పట్టి బంధించగలిగే శక్తి. అయితే పాపులను పట్టుకొని బంధించి వారిని విడిచిపెట్టకుండా అక్కడి నుంచి వారు తప్పించుకోలేనంతగా గట్టిగా బంధించి పట్టుకొనగలిగే శక్తి కలిగిన పాతాళం ఎవరి ఎదుట నిలువనేరదని ప్రభు చెబుతున్నాడు మత్తయి సువార్త 16లో. తన సంఘము ఎదుట. అంటే పాతాళ లోకానికి శక్తి ఉంది, తన సంఘానికి శక్తి ఉంది. కానీ సంఘానికి ఉన్న శక్తి ఎదుట పాతాళానికి ఉన్న శక్తి మూగబోతోంది. మృతుల లోకం, మరణలోకం. అంటే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎన్ని అసోసియేషన్లలో తనకు మెంబర్షిప్ ఉన్నా, ఎన్ని సొసైటీలలో తనకు మెంబర్షిప్ ఉన్నా, సభ్యత్వం ఉన్నా, ఎన్ని పార్టీలలో తనకు సభ్యత్వం ఉన్నా, అభ్యర్థిగా ఉన్నా, కార్యకర్తగా ఉన్నా, ఆ వ్యక్తి పాతాళ లోకము నుంచి తప్పించుకోవాలి అని అంటే ఆ వ్యక్తికి భూమి మీద ఉన్న సేఫెస్ట్ ప్లేస్ ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఏం లేదు. ఒకే ఒక ఆప్షన్, అది క్రీస్తు సార్వత్రిక సంఘం. అందులో ఉంటే పాతాళాన్ని జయించి పాతాళ లోకాన్ని దాటి వెళ్ళగలిగే శక్తి ఆ సంఘములో ఉన్న వ్యక్తికి సాధ్యపడుతుంది. అంతే. అయితే ఈ మాటలు వింటుండగా నేను కూడా క్రీస్తు సార్వత్రిక సంఘంలో ఒక సభ్యుడిగా ఉంటే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన వింటున్నటువంటి వారికి వచ్చి మరలా ఒక విషయం జ్ఞాపకానికి రావచ్చు. అదేంటి, నేను ఆల్రెడీ మా ఊరిలో ఒక సంఘం ఉంది కదా, ఆ సంఘంలో ఆల్రెడీ నేను సభ్యుడినే కదా,
ఆ సంఘంలో ఆల్రెడీ నేను సభ్యురాలనే కదా, దాని అర్థం నేను క్రీస్తు సార్వత్రిక సంఘంలో ఉన్నట్టే కదా. అలాంటప్పుడు ఆల్రెడీ నేను సంఘ సభ్యుడను సంఘ సభ్యురాలను అని అనుకుంటూ ఉంటే, నిజంగా మీరు సంఘ సభ్యులో కాదో తేల్చుకోవాలనంటే ఒక విషయాన్ని మీ ముందు నేను క్రైటీరియాగా పెడుతున్నాను, దాన్ని మీరు ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను. అసలు మీ స్థానిక సంఘంలో మీకు సభ్యత్వం అనేది ఇచ్చింది ఎవరు? మీ స్థానిక సంఘంలో ఈ సభ్యత్వాన్ని ఇంతకు మీరు ఎలా పొందారు అనే ఈ ప్రశ్నకు మీరు సమాధానం జాగ్రత్తగా ఆలోచించాలి. సహజంగా సంఘాలలో, స్థానిక సంఘాల గురించి మాట్లాడుతున్న లోకల్ చర్చెస్, సంవత్సరానికి ఇంత చందా అని ఉంటుంది, సంవత్సరపు చందా అని అంటారు దాన్ని. ఆ సంవత్సరపు చందా కనుక ఎవరైనా కడితే, అది 100 కావచ్చు, 200 కావచ్చు, 400 కావచ్చు, 500 కావచ్చు, 1000 కావచ్చు, 2000 కావచ్చు, ఆ సభ్యత్వపు రుసుము అని అంటాం దాన్ని. ఆ మెంబర్షిప్కి అవసరమైనటువంటి పేమెంట్, ఆ సభ్యత్వపు రుసుమును చెల్లించి లోకల్ చర్చెస్లో సభ్యత్వాన్ని పొందొచ్చు ఏ వ్యక్తి అయినా. ఆ స్థానిక సంఘంలో సభ్యత్వాన్ని ఇంతకు ఎవరిస్తున్నారు? మా ఊరిలో ఉన్నటువంటి సంఘములో నేను సభ్యునండి, మా ఊరిలో ఉన్నటువంటి సంఘంలో నేను సభ్యురాలనండి అని మీరంటే, ఆ సభ్యత్వం మీకు ఎవరిచ్చారు? ఇంతకు ఆ సభ్యత్వం మీకు ఎలా వచ్చింది? రుసుము కట్టా? సంవత్సరపు చందా చెల్లించా? మీరు చందా చెల్లించారు కనుక అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ పెద్దలు మీకు సభ్యత్వాన్ని ఇచ్చారా? ఒకవేళ అదే అవును అనేది మీ సమాధానం అయితే, ఆ రీతిగా స్థానిక సంఘంలో మీరు సభ్యత్వాన్ని పొంది నేను క్రీస్తు సార్వత్రిక సంఘంలో సభ్యుడను సభ్యురాలను అనుకుంటుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. కారణం, డబ్బులతో సభ్యత్వాన్ని కొనగలిగేది క్రీస్తు సార్వత్రిక సంఘంలోని సభ్యత్వం కాదు. ఇక క్రీస్తు సార్వత్రిక సంఘంలో సభ్యత్వాన్ని ఇచ్చేది అసలు మనుషులే కాదు. ఇది గమనించాలి. క్రీస్తు సార్వత్రిక సంఘంలో ఒక వ్యక్తి సభ్యుడు అవ్వాలంటే ఏకంగా ఆయన అన్నాడుగా 18వ వచనంలో, మత్తయి సువార్త 16:18, ఈ బండ మీద నా సంఘమును, నెక్స్ట్ మాట, కట్టుదును అంటున్నాడంటే నేనే కడతానని చెబుతున్నాడు ఆయన. నేనే కడతాను. ఐ విల్ బీ ద బిల్డర్ ఆఫ్ మై చర్చ్. ప్రభు ఎలా కనపడుతున్నాడు ఇక్కడ? ఆయనే నిర్మాణకుడిగా కనబడుతున్నాడు. ఎలా అని జాగ్రత్తగా ఆలోచిస్తే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో తన సంఘాన్ని ఎలా కట్టుకుంటున్నాడో జాగ్రత్తగా చూద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనంలోని చివరి మాట జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేద్దాం. మరియు అని ఉంటుంది చూడండి. అందరూ చూస్తున్నారుగా. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండేననే మాట ఉంది చూడండి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే చదవబడినటువంటి వాక్య భాగంలో ఎవరు చేరుస్తున్నారు, ఎవరిని చేరుస్తున్నారు, ఎవరితో చేరుస్తున్నారు, ఈ ప్రశ్నలకు మనం ఆన్సర్ వెతుకుదాం. ఇక్కడ ఎవరు చేరుస్తున్నారు, దానికి ఆన్సర్ ప్రభువు. ఎవరిని చేరుస్తున్నాడు? రక్షణ పొందుచున్న వారిని చేరుస్తున్నాడు. ఎవరితో చేరుస్తున్నాడు? ఆల్రెడీ రక్షణ పొందిన వారితో, సీనియర్స్, ఆల్రెడీ రక్షణ పొందినటువంటి భక్తులతో, నూతనంగా రక్షణ పొందిన వారిని, సంఘానికి నిర్మాణకుడును, సంఘానికి అధిపతియు, సంఘానికి అధికారియును అండ్ సంఘానికి శిరస్సైన ప్రభువు తానే రక్షణ పొందుచున్న వారిని చేరుస్తున్నాడు. చేర్చే బాధ్యత ఎవరికి అప్పగించాల? పొరపాటున మనుషులలో ఎవరికైనా అప్పగించేస్తే మ్యాచ్ ఫిక్సింగ్లు అయిపోతాయి. నీకు అంతో ఇంత ఇస్తాను కానీ నాకు కొంచెం మెంబర్షిప్ తీసిపెట్టు. కానీ ప్రభు తానే ఎవరిని చేర్చాలి, ఎవరిని తిరస్కరించాలి, ఎవరిని స్వీకరించాలి, ఎవరిని కాదనాలి పరిశీలించి ప్రతి మనిషిని, ఎవరైతే నిజంగా మారు మనసు పొంది,
ఎవరైతే నిజంగా తాము పాపులమని గ్రహించి, ఎవరైతే నిజంగా ఆయన కార్చిన రక్తమే నాకు శరణ్యమని తెలుసుకుని వారై ఆ విశ్వాసంతో బాప్తిస్ము తీసుకుంటారో వారి మనస్సును ఎరిగిన వాడైనటువంటి ప్రభు తానే తన సంఘములోనికి ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి వారిని సజీవమైన రాళ్ళుగా ఆ సంఘపు గోడలలో, మన కంటికి కనిపించే సంఘపు గోడలు కాదు, అర్థం కలగడానికి, అర్థం చేయించడానికి వాడుతున్నటువంటి పదం, ఒక్కొక్క రాయిగా తీసుకొని ఒక్కొక్కరిని చేరుస్తున్నాడు ఆ సంఘంలో. అందుకే పేతురు భక్తుడు తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాలలో చెబుతున్నటువంటి విషయం ఏంటో జాగ్రత్తగా చూద్దాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి నంబర్ 1 ఏర్పరచబడినదియు, నంబర్ 2 అమూల్యమును, నంబర్ 3 సజీవమునైన రాయియగు ప్రభువు. అంటే ప్రభువు కూడా ఒక రాయి. ఏ రాయి? మూలరాయి, పునాది రాయి. ఎలాంటి రాయి? తండ్రి అయిన దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయి. ఆయన యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నా. తండ్రి అయిన దేవుని దృష్టికి అమూల్యమైన రాయి ఆయన. అండ్ అదే తండ్రి అయిన దేవుని దృష్టికి సజీవమైన రాయి. అందరు జాగ్రత్తగా చూడాలి. ఆ రాయియగు ప్రభువునొద్దకు మీరొచ్చిన వారై, క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు పేతురు గారు. ఆ రాయియగు ప్రభు యొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా 5వ వచనం దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. నెక్స్ట్ మాట, మీరును సజీవమైన రాళ్ల వలె నుండి. ఆ మాట చూడండి, మీరును అంటే మీరు కూడా, అంతేనా? మీరు కూడా ఆయన మూలరాయి, కానీ మీరును రాళ్ళు. ఎలాంటి రాళ్ళు? సజీవమైన రాళ్ల వలె. జాగ్రత్తగా చూడండి అన్నమాట. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరు కూడా కట్టబడుచున్నారు. కానీ కట్టుచున్నది ఎవరు? చేర్చుకుంటుంది ఎవరు? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రైట్. పాతాళ లోక ద్వారములు దేని ఎదుట నిలువనేరవని ప్రభు చెబుతున్నాడు? తన సంఘము ఎదుట, తాను కట్టే సంఘం ఎదుట. బాగుంది. ఇప్పుడు మత్తయి సువార్త 16-18లో నా సంఘాన్ని నేను కడతాను, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవని ప్రభువు ఏ సందర్భంలో అయితే చెప్పాడో, ఆ సందర్భంలో ఏ వాస్తవాన్ని అయితే తెలియజేశాడో, అదే ప్రభు తన కళ్ళెదురుగున్నటువంటి శిష్యులలో ఒకరైన అపోస్తలుడైన యోహాను గారికి తర్వాత కాలంలో ప్రకటన గ్రంథంలోని విషయాలను తెలియజేస్తూ ఆ గ్రంథంలో ఒక విషయాన్ని తన గురించి తాను యోహాను భక్తుడికి తెలియజేసి మిగిలిన వారికి తెలియజేయమన్నాడు. అదేంటో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం జాగ్రత్తగా చూద్దాం. 18, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. తన గురించి తాను చెబుతున్నాడు ప్రభు. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. జాగ్రత్తగా గమనిద్దాం ఈ మాట. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. అంటే మరణము నన్ను బంధింపలేకపోయింది. అయితేనా? ఎవరి మాటలు ఇవి? క్రీస్తు సార్వత్రిక సంఘానికి అధిపతి, రాజు, శిరస్సు. ఆయన చెబుతూ నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నానంటే నేను మరణాన్ని గెలిచిన వాడను, మరణము నా ఎదుట ఓడిపోయినది, లేదా మరణము నన్ను బంధించలేకపోయింది. అది పాయింట్. నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నెక్స్ట్ మాట, మరియు మరణము యొక్కయు
పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అండర్లైన్ చేద్దాం ఈ మాట. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. వేటి వేటి తాళపు చెవులు ప్రభు యొక్క స్వాధీనంలో ఉన్నాయని చెబుతున్నాడు. మరణము, నెక్స్ట్ పాతాళ లోకం. తాళపు చెవులంటే కీజ్ అంటే ఏదో మనం ప్రతిరోజు ఉపయోగించేటువంటి కీజ్ లాగా మీరు ఊహించుకోకూడదు. ఒక పెద్ద తాళం కప్ప, దానికి ఒక తాళపు చెవి, దాన్ని ఉపయోగిస్తే తాళం ఓపెన్ అవుతుంది, ఇలా ఊహల్లోకి వెళ్ళిపోకూడదు. తాళపు చెవి అనేటువంటి కీ అనేటువంటి పదాన్ని వేరు సందర్భాల్లో కూడా వాడుతూ ఉంటాం మనమే. మన భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు, కేంద్ర పార్టీలు, జాతీయ పార్టీలు, 2 రకాల పార్టీలు ఉంటాయి. ఎలక్షన్లప్పుడు ప్రాంతీయ పార్టీల వారు వచ్చి జాతీయ పార్టీల వారిని విమర్శిస్తూ వారు అనేటువంటి ఒక మాట, మీరు పొరపాటున జాతీయ పార్టీలు కనుక ఓటేస్తే నాయకులేమో ఎక్కడ ఉంటారు కానీ వీళ్ళ కీ అంతా ఢిల్లీలో ఉంటుంది అంటుంటారు. కీ అంతా ఢిల్లీలో ఉంటుందంటే అర్థం ఏంటి? పెద్ద కీ విమానంలో రోజు తిరుగుతుంటుందని అటు ఇటు. కంట్రోలింగ్ పవర్. కీ అంటే అర్థం ఏంటి? కంట్రోలింగ్ పవర్. ఒక ఇంట్లో ఉన్నటువంటి భర్త గురించి ఎవరో మాట్లాడుతూ, ఆయన పేరుకేనండి ఇంట్లో కీ అంతా ఆవిడ చేతిలో ఉంటుంది అంటే కీ అంతా ఆవిడ చేతిలో ఉంటుందంటే అర్థం ఏంటి? కంట్రోలింగ్ పవర్. ఈయన ఊరికనే ఉండడం అంతే, కనపడ్డం బొమ్మ మాత్రమే తెర మీద, వెనకాల కీ అంతా ఆవిడ చేతిలో ఉంటుంది అనగానే కంట్రోలింగ్ పవర్ అని అర్థం కావాలి. అది అర్థం చేసుకుంటే మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయంటే అర్థం ఏంటి? ద కంట్రోలింగ్ పవర్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్ అని ప్రభు చెబుతున్నాడు. రైట్. అంటే సంఘానికి శిరస్సైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో కంట్రోలింగ్ పవర్ ఉందన్నమాట మరణం గురించి. మరి సంఘం అంటే ఆయన శరీరం కాదు, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. శిరస్సుకు మరణం తలదించితే ఖచ్చితంగా శరీరానికి తలదించి తీరాల్సిందే. మరణం శిరస్సు ఎదుట సలాము కొడితే సంఘం ఎదుట, శరీరం ఎదుట కూడా సలాం కొట్టాల్సిందే. మరణం అనేది సంఘానికి శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గర నమస్కారం పెడుతుంటే తలకాయ దించి, ఆ సంఘము దగ్గర కూడా తలదించి నమస్కరించాల్సిందే తప్ప మరణానికి ఇంకొక ఆప్షన్ లేదు. సంఘం అంటే మట్టి కాదోయ్, మనమేనోయ్. అంతేనా? ఎవరైతే నిజంగా మారు మనసు పొంది ఆయన కార్చిన రక్తంలో తమ జీవితాలు కడుక్కొని ఉన్నారో వీళ్ళందరూ క్రీస్తు శరీరం అయితే, అది క్రీస్తు సంఘం అయితే, మరణం ఆ సంఘం ఎదుట తలకాయ దించాల్సిందే కానీ ఎత్తి నిలబడ్డానికి వీల్లేదు. ఆ సంఘములో ఉన్నవారే క్రైస్తవులు. నీవు, నేను, మనందరం మనము నిజంగా క్రీస్తు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి తగినట్టుగా జీవిస్తుంటే, భూమి మీద ఆయన అనుకున్నట్టుగా భూమి మీద జీవిస్తుంటే, ఆయన వారముగా జీవిస్తుంటే మంచి మాట. మనము నిజంగా క్రీస్తు వారుగా మనం జీవిస్తుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మరణం మనకు సలాం కొడుతుందే కానీ మనల్ని పట్టి బంధించేంత శక్తి, అంత సీన్ మరణానికి లేదు. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి, అది పాయింట్ ఇక్కడ. అది రాదా అంటే వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది? సలాం కొడుతుంది. అది రాదా క్రైస్తవులు కంటే ఖచ్చితంగా వస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? నమస్కారం పెడుతుంది. ఎలా అనేది కాసేపట్లో మనం విందాం. కానీ మరణం అంటే ఏంటో ముందుగా మనకు అర్థం కావాలిగా. అందరిలాగా గజగజలాడిపోయి, అందరిలాగా మనం వణికిపోతే అసలు మనకు వాక్యం అర్థం కానట్టు, బైబిల్ అర్థం కానట్టు.
నా సంఘము ఎదుట మరణము కానీ పాతాళ లోకము కానీ నిలబడ్డానికి వీలు లేదన్నాడు మన యజమాని. రైట్. ఇంకొక్కడుగు ముందుకేసి ఇంకొక విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథాన్ని రాస్తే ఆ యోహాను భక్తుడికి ప్రభు ఎంత జ్ఞానాన్ని అయితే ఇక్కడ నేర్పిస్తున్నాడో అదే ప్రభు అపోస్తలుడైన పౌలు గారి చేత ఒక అద్భుతమైన సంగతి రాయించాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత. ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21 నుంచి 23 వచనములు జాగ్రత్తగా చూద్దాం. 21 నుంచి 23 వచనములు జాగ్రత్తగా చూద్దాం. కాబట్టి ఎవడును మనుషుల యందు, ఆగుదాం అక్కడ, అతిశయించకూడదు అన్నమాట జాగ్రత్తగా చూద్దాం. ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. భూమి మీద బతికేటప్పుడు అది వ్యర్థం. నువ్వు క్రైస్తవుడిగా బతకాల్సిన వాడవైతే మనుషులను బట్టి కాళ్ళు ఎగిరే, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు నాకు క్లోజ్, వీళ్ళు నాకు క్లోజ్ అని. కొన్ని సందర్భాల్లో మనం తెలియకుండానే చాలా గొప్పగా చెప్పేస్తుంటాం. నాకు ఎమ్మెల్యే గారు బాగా క్లోజ్ అండి, ఏ మంత్రితో మాట్లాడించాలి చెప్పి నేను మాట్లాడిస్తాను అంటే ఒక మంత్రి తెలిసిన వాడైతే మనం అతిశయిస్తుంటాం. ఒక ఎమ్మెల్యే క్లోజ్ అయితే మనం దాన్ని బట్టి అతిశయిస్తుంటాం. ఎవరికో నేను క్లోజ్ అని, ఎవరో నాకు పరిచయం అని, తెర మీద కనిపించేవారు, పేపర్లలో కనిపించేవారు, 10 మంది నోళ్ళలో నానేవారు, 10 మంది గుర్తించేవారు, అలాంటి వారు నీకు పరిచయం ఉంటే వారిని బట్టి నువ్వు అతిశయిస్తుంటే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నో. ఎవడు నువ్వు మనుషులను బట్టి అతిశయించకూడదు, లేదా మనుషుల యందు అతిశయించకూడదు. నెక్స్ట్, సమస్తమును మీవి. ఏంటి, ఒక మనిషి పరిచయం ఉన్నాడని, ఒక మనిషితో నీకు పరిచయం, సహవాసం, స్నేహం ఉందని నువ్వు కాళ్ళలు ఎగిరేస్తున్నావేంటి? అసలు నీకు వాస్తవం అర్థమవుతుందా? అసలు సమస్తము నీది కదా. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్ బికాస్ యు ఆర్ ఎ క్రిస్టియన్. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి యువర్స్. పౌలైనను, ఒక సేవకుడైన పౌలు అనే నేనైనా, లేదా అపోల్లో అయినను, లేదా కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, నెక్స్ట్ మాట జాగ్రత్తగా చూడండి, మరణమైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోవున్నవి అయినను. నెక్స్ట్ మాట, క్రైస్తవులారా సమస్తమును మీవే. మీవే. మీవే అంటే యువర్ పొజెషన్, నీ ఆస్తి, ఇదంతా నీదే బిడ్డ అంటే అర్థం ఏంటి? ఒక తండ్రి కుమారుని తీసుకొని వెళ్ళి ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ భూములు, ఆ ప్లాట్లు ఇవన్నీ చూపించి ఇవన్నీ నీవేరా అంటే అర్థం ఏంటి? నీ ఆస్తి అని, యువర్ ప్రాపర్టీ. పౌలని నేను మీకు పరిచారకుడను, కొరింథీయులారా, క్రైస్తవులారా, నేను మీ వాడను. కేఫా మీవాడు, అపోల్లో మీవాడు. అన్నీ చెబుతూ లిస్టులో మనం అదిరిపోయేటువంటి ఒక మాట చెబుతున్నాడు ఇక్కడ. పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, ప్రస్తుతం అందున్నవి అయినను, రాబోవున్నవి అయినను అని అన్నీ చెబుతూ వీటన్నిటితో పాటు ఒకటి ఇంక్లూడ్ చేశాడు. ఏమిటది? మరణం. మరణం. క్రైస్తవుడా, మరణము నీది. అసలు ఆ మాట ఎలా ఉంది? ఈ మొబైల్ నీది, హ్యాపీ, అంతేనా? ఈ మైక్ నీది, అర్థం ఉంది. ఇంకా నా దగ్గర ఉన్న వెహికల్ నీది, అర్థం ఉంది. అసలు ఈ ఇల్లు నీది, అర్థం ఉంది. ఈ పొలము నీది, అర్థం ఉంది. మరణము నీదంటాడేంటి? ఆలోచిస్తున్నారా? మరణము నీదంటున్నాడేంటి ఇక్కడ పౌలు భక్తుడు? అంటే ఏదో పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్నాడు ఇక్కడ.
స్టార్టింగ్లో ఏం చూసాం మనం? హెబ్రీ పత్రిక 2:15 జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారితో మాట్లాడుతున్నాడు. జీవితకాలమంతా మరణం అంటే భయం 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 అని అందరితో పాటు మనం కూడా అల్లాడిపోతుంటే వాక్యము ద్వారా దేవుడు మనతో చెబుతుంది, ఏంటి మరణాన్ని చూసి నువ్వు భయపడిపోతున్నావు? అసలు మరణం అనేది నీదైనప్పుడు ఆ మరణం ఏం చేయాలి? ఆ మరణము నీదైనప్పుడు ఆ మరణం నీకేం చేయాలి? ఈ మొబైల్ నాది, నాకు పనికి రావాలి, నాకు సేవ చేయాలి. బికాస్ దిస్ ఇస్ మై ప్రాపర్టీ. నా చేతికున్న వాచ్ నాది, అది నాకు సేవ చేయాలి టైం చూపించి. నేను కొన్న ఫ్యాన్ నాది, తిరిగి నాకు గాలినివ్వాలి. ఈ గదిలోని బల్బులు నావి, వెలిగి నాకు సేవ చేయాలి. మనము కట్టుకున్న ఇల్లు మనది, ఉండడానికి అది నివాసయోగ్యంగా మనకు పనికి రావాలి. బయట పార్క్ చేసిన వాహనం మనది, అది మనది కనుక మనకు సేవ చేయాలి. ఆలోచిస్తే మనది అని మనం ఏదనుకుంటామో అది మనది, అది మనదైనప్పుడు అది మనకు సేవ చేసి రావాలి, సేవ చేసి తీరాలి. అలాంటప్పుడు మరణము మనదైతే ఆ మరణం కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా మనకు సేవ చేయాలి. అంతేనా? సేవ చేయాలి. మరణమైనా నీదే అంటున్నాడంటే అదేదో మనకు అసెట్ లాగా చూపిస్తున్నాడు చూడండి, ఆస్తిలాగా చూపిస్తున్నాడు చూడండి, ప్రాపర్టీ లాగా చూపిస్తున్నాడు చూడండి. ఎలా ప్రాపర్టీ, ఎలా సేవ చేస్తుంది ఇది? ఇది తెలియాలంటే మరణం గురించి ముందుగా ఒక అవగాహన మనకు కలగాలి. మరణం పాపులను ఒకలా చూస్తుంది, పరిశుద్ధులను ఒకలా చూస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇది మరణం లోకస్తులను ఒకలా చూస్తుంది, సంఘస్థులను ఒకలా చూస్తుంది. ఇది అర్థమైతే మనము మరణాన్ని ఎలా చూడాలో మ్యాటర్ అర్థమైపోతుంది. యోబు గ్రంథంలో ఏం చూసాం? పాతాళము పాపము చేసిన వారిని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. అంటే పాతాళానికి అప్పగించి పాతాళములో వారు బందీలై ఎప్పటికీ అక్కడే తరతరాలు శాశ్వత కాలం ఉండిపోయేలా వారు జారిపోవడానికి మరణం అనేది శత్రువుగా, మరణం అనేది ఒక రక్కసిలా, మరణం అన్నది మనకు విరోధిలా పాపపు స్థితిలో ఉన్నప్పుడు మన మీద దాడి చేసి మెడబట్టి పాతాళానికి గంటేస్తుంది. ఎవరిని? సంఘము లోపలున్న వారిని కాదు, సంఘము వెలుపటున్న వారిని. సంఘము వెలుపటున్న వారిని. ఒక రాజుగారు తన కుమారుని కోసం ఒక పెండ్లి విందు ఏర్పాటు చేశాడట. ఇంతకు ముందే సమాచారం ఇచ్చిన వారిని అందరినీ ఆహ్వానించమని మరలా తన దాసులను పంపాడట. ప్రభు చెప్పిన ఉపమానం ఇది. కానీ అనేక కారణాలు చెప్పి ఆహ్వానింపబడిన వారు రాకుండా సాకులు చెప్పి తప్పించుకున్నారు. రాని వారిని ఆయన శిక్షించి రాజుగారు తర్వాత ఎవరెవరు కనబడితే వాళ్ళందరూ కూడా తీసుకొని వాళ్ళందరూ రమ్మని చెప్పు అని దాసులకు సమాచారాన్ని ఇచ్చి పంపించాడు. ఆహ్వాన పత్రికల వాళ్ళు పిలవగానే ఎందరో లోపలికి వచ్చి కూర్చున్నారు. పెండ్లిశాల పిలువబడిన వారితో నిండిపోయిందట. కానీ అందులో ఒకడు పేరుకైతే లోపలున్నాడు, కానీ ఆ వ్యక్తి రక్షణ లేనివాడుగా, అంటే దాన్ని పెండ్లి వస్త్రం అన్నాడు. పెండ్లి వస్త్రము లేక లోపలైతే వచ్చి కూర్చొని అందరితో పాటు కలిసిపోయి నేను సంఘస్థుడనే అనుకుంటున్నాడట. అలాంటి వ్యక్తికి రాజుగారి స్పందన ఎలా లభించిందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం
మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం చూద్దాం జాగ్రత్తగా. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, ఏ లోపలికి వచ్చి? పెండ్లిశాలలోనికి వచ్చి. అది ఛాయారూపం, ఉపమాన రూపం. అది సంఘం గురించి. సంఘము లోపలున్న వారిని చూడడానికి వచ్చిన రాజుగారి చరిత్ర ఇది. అక్కడ పెండ్లి వస్త్రము ధరించు కోనని ఒకనిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికేలాగు వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతర రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. రక్షణ అనే వస్త్రము లేక, పెండ్లి వస్త్రం అంటే అదే ఇక్కడ. రక్షణ అనే వస్త్రము లేక ఎవరెవరైతే సంఘము లోపల ఉన్నట్టుగా కనబడుతున్నా లేదా సంఘము వెలుపటున్నా వారందరికీ ఏడ్పును పండ్లు కొరుకుటయు తప్పదు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? పాతాళ లోకం. ఎవరిని బయటికి పంపించాడు? ఎవరిని తోసేశాడని అడిగితే పెండ్లి వస్త్రము లేని వారిని పాతాళంలోనికి పంపించేశాడు. వేదనకరమైన చోటుకు పంపించేశాడు. ఆ పెండ్లి వస్త్రము రక్షణ అనే వస్త్రం అయితే, ఆ రక్షణ అనే వస్త్రము లేని వారికి బాధలు తప్పు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంటే, రక్షణ అనే వస్త్రం ఉన్న వారిని మాత్రం ఆయన ఏమీ అనడం లేదు. వాళ్ళ అడ్రస్ పాతాళం కాదు. నాతో ఉండవలసిన వారు, నాతో కలిసి ఈ పెండ్లి విందులో ఆనందించాల్సిన వారు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. యేసుక్రీస్తు అనే పేరు వినగానే ఆయన ఏదో కొత్త నిబంధనకు సంబంధించిన వాడు అనుకుంటే పొరపాటు. పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి మరణించిన వాళ్ళే. అంతేనా? వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎన్ని మార్లు చెప్పలేదు మీకు హేబేలు గారి గురించి? విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. హేబేలు గారికి ఉన్న విశ్వాసం ఏంటి? ఎవరి యందు ఆయనకున్నటువంటి విశ్వాసం? క్రీస్తునందు విశ్వాసం. హేబేలు అనే భక్తుని మొదలుకొని పాత నిబంధనలో కనిపించే భక్తులందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి మృతులైన వారే. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మత్తయి సువార్తలో చూద్దాం. అదే మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 16-17 వచనములలో అపోస్తలులైన శిష్యులతో మాట్లాడుతూ ప్రభు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16-17 వచనములు. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. కానీ పాత నిబంధనలో కనిపించే అనేక ప్రవక్తలు, నీతిమంతులు మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నా దినము చూడవలెనని నేను చేసే పరిచర్య కళ్ళతో చూసి చెవులతో విని ఆనందించాలని ఎందరో ఎదురు చూశారు, కానీ వాళ్ళందరూ చూడలేకపోయారు. మీరు చూస్తున్నారు, మీ కన్నులు ధన్యములైనాయి. మీరు వింటున్నారు నా మాటలు, మీ చెవులు ధన్యములైనవని చెబుతున్నాడు. అలా ఒకప్పుడు మోషే గారి కాలంలో జరిగిన ఒక సందర్భాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకాసు వార్తలో చెబుతూ, ఒక ధనవంతుడు, ఒక లాజరు. ఈయన పేదవాడు లాజరు గారు. దారిద్ర్యంలో అల్లాడిపోతున్న ఒక భయంకరమైనటువంటి జీవితం అయింది. కానీ ఏ రోజు తన స్థితిని బట్టి దేవుని దూషించలేదు, ఏ రోజు తన స్థితిని బట్టి దేవునిని అవమానించలేదు. ఆ దారిద్ర్యంలో కూడా దేవుణ్ణి ఆనుకొని బతికాడు. ఒకరోజు వచ్చింది ఆయన లోకాన్ని విడిచిపెట్టి పోయే ఆఖరి క్షణం, మరణదినం. ఆ రోజు ఆయన మరణించాడు. మరణించిన వెంటనే ఏం జరిగింది? దేవదూతల చేత ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. గమనించాలి, లాజరు గారికి మరణం వచ్చింది, కానీ ఆయన దేవదూతల చేత కొనిపోబడుటకు, అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. అంటే లాజరు గారిని మరణం పలకరించింది శత్రువులా కాదన్నమాట, ఒక స్నేహితురాలిలా,
ఒక స్నేహితునిలా. మరణము భక్తులకు వస్తే అది చెయ్యి పట్టుకొని భక్తుల దగ్గరికి నడిపించడానికి ఒక సేవకునిగా రావాలి తప్ప భక్తుల దగ్గరికి వారిని మింగేయడానికి రావడానికి మరణానికి పర్మిషన్ లేదు, శక్తి లేదు. పైపెచ్చు భక్తులంటే మరణానికి గౌరవం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. పెళ్లి కుమారుణ్ణి లేదా పెళ్లి కుమార్తెను పెళ్లి మంటపానికి లేదా ఫంక్షన్ హాల్కి లేదా గార్డెన్స్కి తీసుకొని రావడానికి ఆ వాహనాన్ని, పెళ్లి కుమారుని తీసుకొని వచ్చే వాహనాన్ని లేదా పెళ్లి కుమార్తెను తీసుకొని వచ్చే వాహనాన్ని ఎంత చక్కగా డెకరేట్ చేస్తారు, అంతేనా? ఆ కారును చూడండి, దాన్ని చక్కగా డెకరేట్ చేసి పూలతో చక్కగా ఎక్కించుకొని ఆ పెళ్లి కుమార్తెను లేదా పెళ్లి కుమారుణ్ణి చాలా అందంగా తీసుకొని వస్తారు ఆ యొక్క పెళ్లి జరిగే చోటుకి. ఆ వాహనం పెళ్లి కుమారుణ్ణి లేదా పెళ్లి కుమార్తెను గౌరవించే ఒక అద్భుతమైనటువంటి దృశ్యం అది. అలాగే మరణం అన్నది ఒక వాహనమైతే, మరణం అనేది ఒక వాహనమైతే అది భక్తుల దగ్గరకు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా రెడ్ కార్పెట్ వేసి ఎక్కించుకొని అది మనకంటే ముందు మరణించిన భక్తుల దగ్గరకు తీసుకొని వెళ్ళడానికి ఒక సేవకునిగా పంపబడేటువంటి ఒక సేవకుడే కానీ మరణం భక్తులకు శత్రువు కాదు. ఒక భక్తుడు అంటాడు, చావైతే నాకు లాభం. పౌలు గారు అన్నమాట, చావైతే నాకు లాభం. కారణం, నేను క్రీస్తునందున్నాను కనుక. బ్రతుకుట క్రీస్తు అయితే, చావైతే లాభం. క్రీస్తు నందున్న వారికి మరణం లాభం అవుతుందే కానీ నష్టం అవ్వదు, శాపం కాదు. ఇట్స్ అవర్ ప్రాపర్టీ, ఇట్ హ్యాస్ టు సర్వ్ అస్. నీకున్న ఆస్తులు కొని చెప్పు అని ఎవరైనా మనల్ని అడిగితే మనం ఇచ్చే లిస్టులో ఎప్పుడైనా ఈ పేరు ఉంటుందా, మరణం అనే ప్రాపర్టీ నాకుందని? కానీ ఇక మీదట ఎవరైనా నీకున్న ఆస్తులు ఏంటో చెప్పు అంటే ఫస్ట్ ప్లేస్లో ఏం రాయాలి? మరణం అని రాయాలి. అదిరిపోతాడు, చూసేవాడు చచ్చిపోతాడు. చావు నీకు ప్రాపర్టీ ఏంటని? ఎస్, బికాజ్ ఐఎమ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందున్న వాడికి మరణం ఎప్పుడు ఒక ప్రాపర్టీనే. ఎంత అద్భుతమైన మాట. పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, లోకమందున్నవి అయినను, జీవమైనను, మరణమైనను, అదేనా, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోవునవి అయినను, సమస్తమును మీవే. మీవే. మరణం కూడా నీదే. ఎంత అద్భుతమైనటువంటి మాటను మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఇరవై 23వ వచనం, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అంటే తండ్రి అయిన దేవునివన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారివి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారివన్నీ మనవి. అందుకే బైబిల్లో మనము ఆయన తోడి వారసులమాట, కో ఎయిర్స్. హూ ఆర్ వి? ఆల్ వి ఆర్ కో ఎయిర్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడలా క్రీస్తు తోడి వారసులము. ఎవరం మనం? క్రీస్తు తోడి వారసులం. అంటే ఆయన దేనికి వారసుడో మనం దానంతటికి వారసులమైపోతాం. పరలోకం ఆయనదా? ఆయనదే. అలాగైతే మంది కూడా.
ప్రకటన గ్రంథంలో ఆయన ఏమంటాడు? నేను జయించిన ప్రకారము జయించిన వానిని నా తండ్రి సింహాసనమందు నేను కూర్చుండబెట్టేదను. చూద్దాం 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం. నేను ఏ సింహాసనం అందైతే కూర్చున్నానో ఆ సింహాసనాన్ని నేను లోకాన్ని జయించిన వానికి ఇస్తానంటున్నాడు. 21వ వచనం 3వ అధ్యాయం చూస్తున్నారా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. ఆహా, ఎంత గొప్ప రాజీనా! మన ముందు మనల్ని పాలించేటువంటి నాయకులు వాళ్ళ కుర్చీకి ఎక్కడైనా ఎసరు వస్తుందేమో అని దానికి ఎవరి వల్లనైతే ప్రమాదం ఉంటుందో వాళ్ళని ఇమ్మీడియట్గా లేపేయడమో పంపించేయడమో జరుగుతుంటుంది. అంతేనా? ఎవరైనా కాళ్ళ దగ్గర పెట్టుకుంటారు కానీ కుర్చీ ఎవరిస్తారు? పొర్రపాటున అతనితో నువ్వు సమానంగా తయారవుతున్నావు అని అంటే నేను లేపేయడమే తర్వాత. కానీ ఈ రాజు నాతో కలిసి నా సింహాసనం అందు నువ్వు కూడా కూర్చోవాలంటున్నాడు ఆయన. వాట్ డస్ ఇట్ మీన్? నా సింహాసనము నీ సింహాసనం కూడా, నేను కూర్చున్న చోటు నీది కూడా, నా కుర్చీ నీ కుర్చీ కూడా. అంటే నావన్నీ మీవే, నావన్నీ మీవే. అందుకే యోహాను సువార్తలో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ప్రభు ఏమని కోరుతున్నాడో 17వ అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనము చూద్దామా జాగ్రత్తగా. యోహాను సువార్త 17:24. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని నా ప్రార్థన. ఎలా ఉందన్నమాట? అగైన్, నేనెక్కడ ఉందునో తండ్రి అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండాలనేదే నా కోరిక. అమ్మో, ఇది నాది, ఇంకెవ్వరికి రాకూడదు. ఇలాంటి ఏడుపు లేదు, ఇలాంటి ఆలోచన లేదు. ఎంత గొప్ప సంగతి! వీళ్ళందరూ నేనెక్కడుంటే అక్కడ ఉండాలి, వీళ్ళందరూ నేనెక్కడుంటే అక్కడ ఉండాలి. 14వ అధ్యాయంలో ప్రభు ఇస్తున్న భరోసా చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చూద్దాం జాగ్రత్తగా. 3, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు, నా యొద్ద ఉండుటకు, నా యొద్ద ఉండుటకు. ఈ ఒక్క మాట చాలండి మనం అలా హాయిగా చచ్చిపోవడానికి. అంతేనా? ఆ మాట ఎట్లుంది? ఎంత బాగుంటా, ఎంత అద్భుతమైన మాట. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరునూ ఉండులాగున మరలా వచ్చి నాతో ఉండుటకు, నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దును. నా యొద్ద ఉండాలి మీరు, నాతో ఉండాలి మీరు, నేను కూర్చున్న చోటనే మీరు కూర్చోవాలి. అసలు నావన్నీ మీవే. ఎంత ప్రివిలేజ్ ఇది, ఎంత ఆనర్ ఇది, ఎంత డిగ్నిటీ ఇది. ఎవరిస్తారు? ఈ లోకంలో ఒక్కరిని చూపించండి, ఒక గజం స్థలం కోసం ప్రాణాలు తీసుకుంటున్న అన్నదమ్ములు లేరు ఈరోజు. కొట్టుకొని చావట్లేదు ఈరోజు ఆస్తుల కోసం. పుట్టింది ఒకే తల్లి కడుపున, పెరిగింది ఒకే ఇంట్లో. ఒక చిన్న ఇంటి కోసం, ఒక చిన్న స్థలం కోసం, ఒక చిన్న ముక్క కోసం గొంతులు కోసి చంపేస్తున్నటువంటి అన్నదమ్ములు ఈరోజు సమాజంలో ఉండగా, అలాంటి భయంకరమైన లోకంలో మనం బతుకుతుంటే ఇక్కడ మాత్రం అసలు నావన్నీ మీవేనర్రా అంటున్నాడు ఆయన. అంటే నాకు సేవ చేసేవని మీకు సేవ చేయాల్సిందే, నాకు సలాం కొట్టేవని మీకు సలాం కొట్టాల్సిందే, నా దగ్గర తలదించే ప్రతిదీ నీ దగ్గర కూడా తలదించాల్సిందే. అది ఏదైనా ఎవరైనా చివరకు మరణమైనా. నేను మృతుడనైతిని కానీ ఇదిగో సజీవుడనంటే మరణం నాకు సలాం కొట్టి నాకు సెల్యూట్ చేసి మళ్ళీ
నా పాదాల దగ్గరకు వచ్చేసింది. అర్థమవుతుందా ఈరోజు మనకి ఇది? అసలు మరణం అంటే ఇది అని మనకు అర్థమవుతుందా ఈరోజు? మరణాన్ని మనకు సేవకునిగా చేసుకోగలిగేటువంటి అవకాశం భూమి మీద మనకుంది. అది జరగాలంటే మనము క్రీస్తు వారముగా బతకాలి భూమి మీద. ఎవరి వారముగా? క్రీస్తు వారముగా బతకాలి. అది మిస్ అయితే ఆ మరణమే మనకు శత్రువై దాడి చేసేస్తుంది. జాగ్రత్త. ఆ మరణమే మనకు విరోధి అయిపోతుంది. జాగ్రత్త. రైట్. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అని అంటే, ముందుగా తాను క్రైస్తవుడో కాదో ముందు నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకుంటే మరణమేంటో అప్పుడు తన కంటికి స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ కోణంలో ఇంకొక గంట ఆలోచిస్తే మరణం వస్తేనే మేలు అనిపిస్తుంది మనకు. మరణం ఇంకా రాలేదే అనే బాధ అవుతుంది. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. యేసుప్రభు మనకు మూలరాయి, అంతేనా? యేసుప్రభు మనకు మూలరాయి. ఆయనకున్న పేర్లు నాకు ఏర్పరచబడిన రాయి, నెక్స్ట్ సజీవమైన రాయి. అంటే ఈ రాయిలో ఏముంది? జీవం ఉంది. జీవము గల ఆ రాయి యొద్దకు వస్తే వచ్చినోడికి జీవం దొరుకుతుంది. ఎంతమందికి అర్థమైంది? మనకు మూలరాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ మూలరాయి సజీవమైన రాయి, అంటే జీవము గల రాయి. జీవము గల రాయి యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి ఏం దొరుకుతుందో చెప్పండి? జీవం దొరుకుతుంది, జీవితం దొరుకుతుంది. దాని పేరే నిత్య జీవం. నిత్య జీవం, నిత్య జీవం. ప్రభు దగ్గరకు వచ్చే వాళ్ళకి నిత్య మరణం లేదు. ప్రభు దగ్గరకు వచ్చేవారికి నిత్య జీవం ఉంది. అందుకే మీరును సజీవమైన రాళ్ల వలె నుండి అని అన్నాడు పేతురుగారు. చూద్దాం ఇంకొకసారి. పేతురుగారు వ్రాసిన మొదటి పత్రిక, పేతురుగారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనంలో మరొకసారి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై మనుషులకు బుద్ధి లేక విసర్జించారు, తెలివి లేక విసర్జించారు, జ్ఞానము లేక గుర్తించలేకపోయారు. కానీ నిజానికి ఆయన ఏర్పరచబడిన వాడు సజీవమైన రాయి. ఆ సజీవమైన రాయియగు ప్రభు యొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు. నెక్స్ట్ మాట, మీరును సజీవమైన రాళ్ల వలె కనపడుతున్నారు. ఎవరి యొద్దకు వచ్చిన తర్వాత మీరు సజీవమైన రాళ్ల వలె కనపడుతున్నారు? సజీవమైన రాయి దగ్గరకు వచ్చిన తర్వాత మీరు సజీవమైన రాళ్ల వలె కనపడుతున్నారు. ఆయన దగ్గరికి రానంత వరకు నిర్జీవరాళ్ళు. ప్రభు దగ్గరకు మనం రానంత వరకు నిర్జీవ స్థితి మనది. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత సజీవ స్థితి. చెప్పాలి ఇప్పుడు. ప్రభు దగ్గరకు వస్తే ఏం దొరుకుతుంది మనకు? మరణమా జీవితమా? ప్రభు దగ్గర ఉన్నది జీవమా మరణమా? అది చెప్పండి. నేనే మార్గం, నెక్స్ట్ మాట నేనే సత్యం, మరొక మాట నేనే జీవం. జీవం, ఐ యామ్ ద లైఫ్, నాట్ డెత్. నేను మరణం కాదు, నేను జీవం. ఈరోజు మనం నిజంగా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళమే అని మనం అనుకుంటుంటే కాసేపు, నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు దానను అని అనుకుంటుంటే మనం అనుకోవాలి, అయితే నేను జీవము గలవాడను, జీవము గల దానను, జీవానికి వారసుడను, జీవానికి వారసురాలను. ఆ నిత్య జీవములోనికి నన్ను తీసుకొని వెళ్ళడానికే మరణము నాకు దూతగా,
సేవ చేయడానికి పంపబడిన ఒక సేవకునిగా వచ్చిందన్నమాట. ఒక వాహనం ఇది. జీవములోనికి తీసుకొని వెళ్ళుటకు మరణం అనే వాహనాన్ని దేవుడు పంపుతున్నాడు భక్తుల దగ్గరికి. అర్థమవుతుందా మనకు? నేను ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళాలండి, కారు సరిపోదు, రైలు సరిపోదు, బస్సు సరిపోదు, చచ్చినట్టు ఫ్లైట్ ఎక్కాల్సిందే. ఫ్లైట్ ఎక్కితేనే దుబాయ్లో దిగుతాను, ఫ్లైట్ ఎక్కితేనే వేరే దేశంలో దిగుతాను. ఓడ ఉంది కదా బ్రదరు అనకండి, అనవసరమైన కౌంటర్ అది. ఫ్లైట్ గురించి మాట్లాడదాం. పక్క దేశానికి వెళ్ళాలంటే ఫ్లైట్ అనే వాహనం అవసరం. మీరు ఫ్లైట్ను చూసి ఒక వాహనం ఎలా అనుకుంటారో, వాహనం అని ఎలా అనుకుంటారో, పక్క వీధికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్తాం, పక్క కాలనీకి వెళ్ళాలంటే సైకిల్లో వెళ్తాం లేదా వెహికల్లో వెళ్తాం, మోటార్ బైక్ అది. ఇంకా కొంచెం దూరం వెళ్ళాలంటే ఏ బస్సో లేదా ఏ కారో పట్టుకొని వెళ్తాం. పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే ఒక రైలు ఒక బస్సో మళ్ళీ ఎక్కుతాం. పక్క దేశానికి వెళ్ళాలంటే ఫ్లైట్ పట్టుకోవాల్సిందే లేదా ఓడ పట్టుకోవాల్సిందే. కానీ పక్క లోకానికి వెళ్ళాలంటే దేవుడు ఒక వాహనాన్ని పంపుతున్నాడు. ఎవరి దగ్గరికి? భక్తుల దగ్గరికి, తన కుమారునికి చెందిన వారి దగ్గరికి, క్రీస్తునందున్న వారి దగ్గరికి. దేవుడు పంపుతున్న వాహనం పేరే మరణం. మరణమా అంటే చచ్చిపోతాం. వాహనమా, అరే నాకు తెలియకపోయే, వాహనమా. మరణం అంటే ఒక వాహనం మాత్రమే. రైట్. ఎందుకు వస్తుంది మరణం అనే వాహనం? మనలను జీవములోనికి తీసుకొని వెళ్ళుటకు, పరిశుద్ధుల చెంతకు చేర్చుటకు. దీనికి భయపడేవాడు క్రైస్తవుడు కాదు, దీనికి భయపడేవాడు క్రీస్తుకు చెందినవాడు అసలే కాదు. అలాగని మీరు మాస్కులు తీసేసి తిరగమని చెప్పట్లేదండోయ్, అది సూసైడ్ అవుతుంది. సూసైడ్ చేసుకునే వాళ్ళకి మళ్ళీ పాతాళం ఉంది. నీకు టైం రాకముందు ఎందుకు సచ్చి వచ్చావని. మన జాగ్రత్తలు మనం తీసుకున్నా పోతే దేవుడు పంపినట్టు. ఏమి తీసుకొని రాకుండా వెహికల్ నా కోసం వస్తుందనంటే చేర్చడానికి కాదు, తొక్కేయడానికి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చెప్తాను. యేసుక్రీస్తు వారిలో మనకేం దొరుకుతోంది? జీవం. ఆయన దగ్గరికి రాగానే నిర్జీవమైన ప్రతి రాయి ఏమిగా మారిపోతుంది? సజీవంగా మారిపోతుంది. అదే మీరును సజీవమైన రాళ్ల వలె నుండి. అసలు ఎప్పుడవుతున్నారు మీరు సజీవమైన రాళ్ళు? సజీవమైన రాయియగు ప్రభునద్దకు వచ్చిన తర్వాత మీరు సజీవమైన రాళ్ళు అవుతున్నారు. 4వ వచనం 5వ వచనం కనెక్ట్ చేయాలి. వచ్చిన వారై సజీవమైన రాళ్ళుగా కనబడుతున్నారు, లేదంటే సచ్చిన వారై నిర్జీవమైన రాళ్ళుగా కనబడతారు. రైట్. క్రీస్తు అంటే ఎవరు అని అడిగితే ఆయన మనందరికీ జీవాన్నిచ్చే రాయి. ఇప్పుడు నెక్స్ట్ మాట ఏంటంటే, ఖచ్చితంగా మనం ముగింపులో ఆలోచించాల్సిన అద్భుతమైన మరొక మాట. ఆయన సజీవమైన రాయి మాత్రమే కాదు, ఆయన అమూల్యమైన రాయి అని చూడండి. అక్కడ ఉందా? అమూల్యమగు రాయి. 4వ వచనంలో అదే మాట కింద 7వ వచనంలో కూడా అంటాడు. 7వ వచనంలో కూడా అంటాడు, జాగ్రత్త చూడండి. విశ్వసించుచున్న మీకు. 7వ వచనం అందరూ చూడాలి, చదవండి ఎవరైనా. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. హీ ఈజ్ ప్రెషస్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్. ఏంటది? విశ్వసిస్తున్న వారికి ఆయన అమూల్యమైన వాడు. మన దగ్గర కొన్ని అమూల్యమైనవి ఉంటాయి. అమూల్యమైనవి అంటే విలువైనవి అని అర్థం. ఇంట్లో ఉన్న బొగ్గు, ఇంట్లో ఉన్న కట్టెలు, కర్రలు, మట్టి పాత్రలు, ఇవన్నీ అమూల్యమైనవి కాదు. మనము ఏ వెండో, ఏ బంగారమో, ఏ ముత్యాలో ఇవి ఉంటే అవి అమూల్యమైనవిగా చూస్తాం, అంతేనా? అందుకే మన మెడలో బంగారం ఉంటే
బంగారం అనుకుంటాం. మన ఒడిలో బిడ్డ ఉంటే బిడ్డను కూడా దేంతో పోలుస్తాం? నా బంగారం. అంటే బిడ్డలు, మన పిల్లలు, వాళ్ళు నాకు చాలా విలువైన వారు అని చెప్పడం కోసం దేంతో పోలుస్తున్నాం ఆ బిడ్డని? నా బిడ్డ బంగారం. ఏ రోజైనా నా బిడ్డ బొగ్గు అన్నారా? అన్నారా చెప్పండి? అనలేదుగా. ఏదైతే అమూల్యమైనదో, ఏదైతే విలువైనదో దానితో మనం పోలుస్తాం మన పిల్లల్ని. మట్టి పాత్రలతో, కర్ర పాత్రలతో మనం పిల్లల్ని పోల్చాం. కానీ వాక్యం చెబుతుంది, క్రైస్తవుడా, అసలు నీ మెడలో ఉన్నది, నీ చేతికున్నది కాదయ్యా బంగారం, క్రీస్తే నీకు బంగారం. ఎంత బాగుంది! ఆయనే నీకు అమూల్యమైన వాడు. ఒక పాట ఉంటుంది, లోక బంగారము. పాట ఏంటి? చరణం చెప్పండి. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా. అద్భుతమైన మాట అది. లోక బంగారము ధన ధాన్యాదులు సీనా నీతో సరితూగునా. పల్లవేంటి? నీతో సమమెవరు. ఎంత మంచి పాట! నీతో సమమెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు అనే పల్లవితో ప్రారంభమై చరణానికి వచ్చేసరికి అద్భుతమైనటువంటి మాట. లోక బంగారం. లోక బంగారం ఇంట్లో ఉన్నది కాదు, బీరువాలో ఉన్నది కాదు. అసలు లోకములో ఉన్న బంగారం అంతా ఒక చోట పోగేసిన ప్రభువా నీతో సరితూగునా అని రాశాడు. ఎంత బాగా దేవుడు అర్థమేంటి, ఎంత బాగా ఆయన అర్థమేంటి పాట రాస్తాడు చెప్పండి. విశ్వసించిన వారికి, 7వ వచనం, అసలు విశ్వాసులు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, విశ్వాసులు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ఈ రాత్రి హాయిగా నిద్రపోవచ్చు. ఆ 7వ వచనం చూసి ఏమిటది? విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఆయనే అమూల్యమైన వాడు. హీఈస్ ప్రెషస్ అండ్ హీఈస్ ద ప్రెషస్నెస్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్. ఇప్పుడు విషయం చెప్పనా? ఎలా అమూల్యమైన వాడు ఆయన అడిగితే ఒక మాట, ఆయన ఉంటే ఆయన వెనకలు ఉన్నవని మనవే, అంతేనా? ఆయన ఉంటే ఆయనకు చెందినవన్నీ మనవే. ఇందాక అన్నాడు కదా, నేను కూర్చున్న సింహాసనం నీదిరా నాన్న అంటున్నాడు. ఎస్ ఆర్ నో? బంగారు సింహాసనం. నేనుండే పరలోకం నీదిరా బిడ్డ అంటున్నాడు. ఏంటి? పరలోకముతో సమానమైంది భూమి మీద ఏముంది? బొట్టంత ఉంటుంది మొత్తం విశ్వం లేదు. క్రీస్తు తోడి వారసులం. ఏ గౌరవాలైతే ఆయనకున్నాయో అవన్నీ మనవవుతాయి. ఏ గుర్తింపు అయితే ఆయనకున్నదో, ఏ పదవులైతే ఆయనకున్నాయో, ఏ టైటిల్స్ అయితే ఆయనకున్నాయో అవన్నీ మనవవుతాయి. ఏ ఆస్తి అయితే ఆయనకుందో అది మనదవుతుంది. అర్థం చేసుకుంటున్నారా? ఆయనకున్న ఆనర్స్, ఆయనకున్న డిగ్నిటీస్, ఆయనకున్న టైటిల్స్, ఆయనకున్న పొజిషన్స్, ఆయనకున్న ప్రాపర్టీ అంతమందే. ఆయన అమూల్యమైన వాడు, సజీవమైన రాయి అండ్ అమూల్యమైన రాయి. ఆయనే మన ఆస్తి, ఆయనే మనకు ఆస్తి. ఎందుకో ఈయన తప్ప మనకు అన్నీ కావాలని మనం పరిగెత్తుంటాం. ఈయన తప్ప మనకి ఏవేవో కావాలని పరిగెత్తుతుంటాం. ఇది ఎట్లుందంటే, నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా? మరలా చెప్తాను. ఒకడు 20 రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాడట. ఎంత పెట్టి? 20 రూపాయలు పెట్టి. వాడికి 20 లక్షలు తగిలింది. ఆ లాటరీ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా మీరు కొన్న 20 రూపాయల టికెట్కి 20 లక్షలు తగిలాయి, త్వరలో మీకు డబ్బు వస్తుందనేసరికి ఎదురు చూశాడు.
వారం తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మీరు దక్కించుకున్న 11 లక్షలు మీకు పంపిస్తున్నాం అన్నారు. వీడికి వెంటలెక్కింది. ఏంటి, నాకు 20 లక్షలు ఇస్తారన్నావు కదా, నువ్వు 11 లక్షలు ఇస్తారేంటి అనేసరికి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ మొత్తం అన్ని పేర్లు చెప్పి మొత్తం 9 లక్షలు కట్ చేసేసుకున్నాం, 11 లక్షలు మీ అకౌంట్లోకి ఇస్తాం, అకౌంట్ నెంబర్ చెప్పమంటే వీడికి మెంటలెక్కి ఇస్తే నా 20 లక్షలు ఇవ్వండి లేదా నా 20 రూపాయలు ఇచ్చాడు అన్నాడు. సీరియస్గా ఏమన్నాడు, ఇస్తే 20 లక్షలు ఇవ్వాలండి, 20 లక్షలు ఇచ్చేయండి, లేదంటే ఆ 20 రూపాయలు ఇవ్వండి అన్నాడట. వీడికి 11 లక్షల విలువ అర్థం కావట్లా, 20 రూపాయల కోసం ఎదురు చూస్తున్నాడట. అలాగే మనకు ఆయన అమూల్యమైన వాడు అన్న సంగతి మనకు అర్థం కావట్లేదు. ఆ మాటలు అర్థమయ్యేటప్పుడు భయం వేస్తుంటుంది. ఏంటి ఇన్ని రోజులు నాకు ఇది అర్థం కాలేదేంటి అని. అలా మన కళ్ళ ముందు బంగారం లాంటి మాటలు, బంగారం కంటే విలువైన మాటలు ప్రతిక్షణం కనబడుతున్న అందులోని పరమార్థం, అందులోని సారం మనకు అర్థం కాక మనం ప్రతిరోజు భయం గుప్పిట్లో చచ్చిపోతుంటాం. ప్రపంచంలో అన్నిటికంటే మనల్ని భయపెట్టేదే మరణమైతే, అసలు మరణం అన్నది క్రైస్తవుడా అసలు నీకు శత్రువే కాదని ప్రభు తన వాక్యం ద్వారా సెలవిస్తుంటే ఆ మరణానికి భయపడితేలా? మనల్ని పికప్ చేసుకోవడానికి దేవుని చేత పంపబడుతున్న కమాన్ ఒక వాహనం అది ఎక్కడానికి భయపడితేలా? దుబాయ్కి అయితే వెళ్ళాలి, ఫ్లైట్ అయితే ఎక్కను అన్నట్టుంది. పరలోకం అయితే కావాలి, వాహనం అయితే ఎక్కను. ఆ వాహనం, ఆ మరణం ఏ రూపములోనైనా రావచ్చు, అంతేనా? ఏ రూపములైనా రావచ్చు. మనం బస్ స్టాండ్కి వెళ్తే లేదా మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పట్టుకుంటే, ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, ఒక్కొక్క ఫ్లైట్ ఒక కలర్లో ఉంటుంది. మనం క్యాబ్ బుక్ చేసామనుకోండి, ఇప్పుడు మనకు బాగా ఇవన్నీ వచ్చేసాయి కదా, క్యాబ్స్ వచ్చేసాయి, ఎన్నో యాప్స్ వచ్చేసాయి. క్యాబ్ బుక్ చేస్తే అది ఏ రంగులో అయినా క్యాబ్ అయినా రావచ్చు. నువ్వు రంగు ఇంపార్టెంట్ కాదు, ఎక్కడం ఇంపార్టెంట్. అలాగే మరణం ఏ రూపానైనా రావచ్చు. ఆరోగ్యం బాగలేక మరణం రావచ్చు, అనుకోకుండా నిద్రలోనే మరణం రావచ్చు. మరణం ఏ రీతికి వచ్చినా ఇది ఈ రంగులో వచ్చిందన్నమాట అనుకోవాలంతే. ఇది ఈ కారులోని క్యాబ్, ఇది ఎక్కెళ్ళిపోవడమే బుద్ధిమంతుల లక్షణం. అయితే ఆ నిజమైన బుద్ధిమంతులు ఎవరిలో ఉండి తమ జీవితాన్ని కొనసాగిస్తారు? ప్రభువులో ఉండి కొనసాగిస్తారు. ప్రభువులో ఉండి కొనసాగిస్తారు. నేను ప్రభువులో ఉన్నాను అని మనం నిర్ధారించుకోవడానికి మన చేతిలో ఉన్న వాక్యం, ఇందాక మొదటి వర్తమానంలో బాబు చెప్పినట్టుగా మన వాక్యం, మన చేతికి దేవుడిచ్చిన వాక్యం మన హృదయంలో ఉంటే పాపము చేయకుండా మన జీవితాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళచ్చు. పాపము వలన వచ్చు జీతము రెండవ మరణం. అది మొదటి మరణం కాదు. మొదటి మరణం అందరికీ వస్తుంది, కానీ ప్రభువులో ఉండడం వలన వచ్చే జీతం జీవం. పాపము వలన వచ్చు జీతం మరణమైతే ప్రభువు వలన వచ్చు జీతం జీవం. అందుచేత నా జీవితం వాక్యానుసారంగా ఉందా లేదా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏం చేశారట? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండదు. మొదటి వర్తమానంలో రాజేష్ ఏం చెప్పాడు? మనం ఎప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే పాపం చేసే అవకాశం ఏముంది? దేవుని గురించిన ఆలోచనలు, దేవుని గురించిన మాటలు, అది వాక్యానుసారమైనటువంటి మాటలు, ఎలా పడితే అలా కాదు. ఎన్నో అబద్ధ బోధలు ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుండగా ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో విభజించగలిగి, వివేచింపగలిగి మనం సత్యాన్ని మాత్రమే స్వీకరించి ఆ సత్యమందు మనం ప్రతిష్ఠితులమైతే, ఆ సత్యవాక్య ప్రకారంగా మనం జీవిస్తే, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ, భక్తులు కూడా తొట్టిల్లారు కదండి అని మనం అంటే, అందుకే ప్రభువును చూడండి అని వాక్యం చెబుతోంది. ప్రభువును చూడండి,
ఆయనను చూస్తూ ముందుకు సాగిపోతే, ఆయనలా జీవించడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రతిక్షణం మనం ముందుకెళ్తే పాపము చేయకుండా బ్రతకడం సాధ్యమే. అలా పాపము చేయకుండా బ్రతికి మరణం అనే వాహనం వచ్చినప్పుడు ఎక్కెళ్ళిపోతే రేపొద్దున పరలోకానికి వెళ్ళిపోతాం. అందుచేత ఒకటి గుర్తుపెట్టుకోండి, మాకింకా కరోనా రాలేదు అని అంటుంటే సంతోషం, 100% సంతోషం. కానీ రాదు అన్న గ్యారెంటీ లేదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది వచ్చిందనుకోండి, ఇంకా చేసేదేం లేదు. మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అది మనల్ని కబలించేసింది అనుకోండి, మనం చేసేదేం లేదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది మనం మింగేసింది అనుకోండి, ఓహో అప్పుడు అనుకోవాలి వాహనం ఇట్లా వచ్చిందన్నమాట. అలాగే మనకు తెలిసిన వారు, మన కుటుంబీకులు, మన బంధువులు ఎవరైనా కూడా ఈ మహమ్మారి బారిన పడి కొంచెం బాధలు అనుభవిస్తుంటే వారికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళ బాధ మనం బాధపడట్లేదు కనుక మనకు తెలియదు. కానీ వారికి ఒకటైతే అర్థం కావాలి, ఇది కేవలం ఒక వాహనం మాత్రమే, దేవుడు ఈ రూపాన పంపించాడు. దీన్ని ఎక్కేసి వెళ్ళిపోయి భక్తులతో నేను కలకాలం ఉండాలి అని మనుషుల గురించి ఆలోచనలు పెట్టుకోకుండా వారు ఎక్కువగా దేవునితో సంబంధం కలిగి, ఒకవేళ వారు మీ కళ్ళు ఎదుట చివరి గడియలలో కనబడుతుంటే ఒకవేళ వారికి ఆ మాట చెప్పే ప్రయత్నం చేయండి. అమ్మైనా, నాన్నైనా, కొడుకైనా, కూతురైనా, ఎవరైనా మా అందరి గురించి మర్చిపోను దయచేసి. దేవునితో నీకున్న సహవాసం ఎలా ఉందో, ఇంకెక్కడైనా కొన్ని నీవు సరిదిద్దుకోవాల్సినవి, సరిచేసుకోవాల్సినవి, నీ మనసాక్షి నిన్ను గద్దిస్తున్నటువంటి బలహీనతలు ఏమైనా ఉంటే వాటి విషయం ఆయన దగ్గర క్షమాపణ కోరు. ప్రభువా, నేను మూర్ఖునిగా నేను ప్రవర్తించి నీ కళ్ళెదుట నేను ఇలా ప్రవర్తించాను, ఈ చివరి గడియలలో నేను కోరుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించని ఒక సిలువలో ఆ నేరస్తుడు కోరినట్టుగా మనస్ఫూర్తిగా కోరితే దేవుడు ఖచ్చితంగా కనికరిస్తాడు, కరుణిస్తాడు, తన భక్తులున్న చోటికి ఆత్మను చేరుస్తాడు. అంతకంటే మించిన ధన్యత, అంతకంటే మించిన భాగ్యం మనకేమీ లేదు. ఆయనలో లేనప్పుడే మరణం మనకు శత్రువు అవుతుంది. ఆయనలో ఉంటే ఖచ్చితంగా ఏది కూడా, ముఖ్యంగా మరణం అనేది మనకు శత్రువుగా ఉండడానికి వీల్లేదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గుర్తుపెట్టుకుందాం, ఈ భయంకరమైనటువంటి క్లిష్టకాలంలో, ఈ భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితులలో శ్రమైన, బాధైన, హింసలైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఇవేవి కూడా ఆయన నుండి మనల్ని వేరు చేయనంతగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. మరణం మన వరకు వచ్చిన దేవునికి స్తోత్రం అని చెప్పాలి. మరణం మన ఇంటి వారి వరకు వచ్చిన దేవునికి స్తోత్రం అని చెప్పాలి. యోబు గారు ఏం చేశారట? తన ఇంట్లో ఒక వ్యక్తిని కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పోగొట్టుకున్నాడు, భార్యను తప్ప. దానికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం చివరి 2 వచనములు చూద్దామా, 21, 22. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. చూసారా ఎంత గొప్ప భక్తి గల జీవితం. కొన్ని సందర్భాలలో మనకేదో మనం అనుకున్నది జరగకపోతే దేవుణ్ణి ఇమ్మీడియట్గా ఒక మాట అనేస్తాం. అందుకే మా ఇంట్లో 2007లో, ఇది 2021, 2007లో మా నాన్నగారు చనిపోయినప్పుడు సజీవంగా ఇంటి నుంచి మా నాన్నగారిని తీసుకొని వెళ్ళి ఆయన లేకుండా మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే ఇంటిల్లాదులు వచ్చి కూర్చొని ఆయన సన్నిధిలో మోకరిల్లి చెప్పింది దేవునితో ఒకటే, మా తండ్రి జీవితంలో మీ చిత్తాన్ని మీరు నెరవేర్చినందుకు దేవా నీకు స్తోత్రం, మా కుటుంబంలో మీ చిత్తాన్ని మీరు నెరవేర్చినందుకు దేవా మీకు స్తోత్రం అని దేవుని మేము స్తుతించాం. మా ఇంటి యజమానికి వచ్చిన మరణాన్ని బట్టి మేము దేవుని స్తుతించాం. నాయన వచ్చే అన్నాడేమో దేవుడు, ఇక్కడితో నీ ఆయుష్ పూర్తయింది నాయన అన్నాడేమో దేవుడు. అంతేగాని ఒకరి మరణం మనల్ని దేవునికి దూరం చేయకూడదు. ఒకరి మరణం మనము దేవునిని అవమానపరిచేలా మన స్థితిని దిగజార్చకూడదు. పౌలు భక్తుడు అంటాడు,
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 35 నుంచి, రోమా పత్రిక 8వ అధ్యాయం 35 నుంచి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. నెక్స్ట్, శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? మేము దినమెల్లా వధింపబడిన వారు. మేము రోజంతా చచ్చిపోతున్నాం ప్రభువా, దినదినము చనిపోవచ్చున్నాం. వధకు సిద్ధమైన గొర్రెలం మేము. బా, ఎంత బాగుందన్నమాట. ప్రభువా, మేము వధకు సిద్ధమైన గొర్రెలం అంటే మరణమైన నీ నుండి నన్ను వేరు చేయదు. అది విశ్వాసము గల జీవితం. అలాంటి ఒక గొప్ప పునాదిపై మన జీవితాలు కట్టబడాలి. అలాంటి ఒక గొప్ప బండపై మన జీవితాలు కట్టబడాలి. క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి? ఇలా చూడాలి. క్రీస్తులో ఉండి మరణాన్ని చూద్దాం. ఆయనకు వేరై మరణం మనం ఊహించుకోలేం. ఆయనకు వేరైతే మరణం మనల్ని కబలించి మన భరతం పడుతుంది. అలాంటి భయంకరమైన పరిస్థితికి మన జీవితాలు జారిపోకూడదు అని గుర్తించి ఈ మాటల చేత మనల్ని మనము బలపరుచుకొని, ఈ మాటల చేత మనల్ని మనము హెచ్చరించుకొని, ప్రోత్సహించుకొని, ఉజ్జీవపరుచుకొని, ఉత్తేజపరుచుకొని, ధైర్యపరుచుకొని, బలపరుచుకొని, మెరుగుపరుచుకొని సత్యమందు మరింత ప్రతిష్ఠితులమై ఈ జీవితాన్ని మనము ముగిద్దాం. ఈ కష్టకాలంలో మరింత దేవునికి దగ్గరవుదాం, ఆయన కౌగిలించుకుందాం, ఆయన హత్తుకుందాం, ఆయనకు ప్రియులుగా జీవిద్దాం. వచ్చే వారం క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అన్న శీర్షికలో 5వ భాగం మాట్లాడతాం. ఇక్కడతో 4 భాగాలు సంపూర్తి. ఏ మాట కూడా విస్మరించకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మాటల ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారని ఆకాంక్షిస్తూ నేను ముగిస్తూ ప్రార్థన చేసే ముందుగా ఒక చిన్న ప్రకటన నేను తెలియజేసి నేను ముగిస్తాను. ఉదయం తమ్ముడు శాంసన్ పీటర్స్ గారు చెప్పినట్టుగా తాను మాట్లాడిన మెసేజెస్ సుమారు 300 మెసేజెస్ అన్నీ ఒక చిన్న పొరపాటు వలన తన మెసేజెస్ ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్ ద బైబిల్ మెసేజెస్ అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్లోని మెసేజెస్ అన్నీ ఎగిరిపోయాయి. అవన్నీ మరలా మాట్లాడడానికి తమ్ముడు దేవుని కృపచేత లేదా దేవుని నడిపింపు చేత సిద్ధపడుచుండగా ఆ ఛానల్ యొక్క వివరాలు మరలా చెబుతున్నాను. దయచేసి దానిని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కొక్కటిగా అప్లోడ్ చేయబడేటువంటి ఆ మెసేజెస్ అన్నిటిని విని బలపడవలసిందిగా మనవి చేస్తున్నాను. ద బైబిల్ మెసేజెస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ అది, ద బైబిల్ మెసేజెస్ అని. దీనికి సంబంధించి ఒక లింక్ అవసరమైతే దయచేసి ఈ నంబర్ నోట్ చేసుకోవాల్సింది మనవి చేస్తున్నాను. 9494542574 9494542574. సహోదరులు ప్రసాద్ గారు ఈ నంబర్కి మీరు కాల్ చేసి ఆ లింక్ని పంపమంటే తను పంపుతారు మీకు. అలాగనే ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ నుంచి ఎన్నో వాట్సాప్ గ్రూప్స్ నడిపించబడుతున్నాయి. ఆ వాట్సాప్ గ్రూప్స్లో జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, దేశాల వారీగా ఆ పేర్లతో వాట్సాప్ గ్రూప్స్ నడిపించబడుతున్నాయి. ప్రతిరోజు కూడా ఇలాంటి సందేశాలు మీరు ఉచితంగా పొందాలనుకుంటే ఈ నంబర్కి మీరు ఒక చిన్న మెసేజ్ పెట్టి మీ పేరు, మీరు ఏ ప్రాంతం నుంచి అయితే ఈ యొక్క మెసేజెస్ కావాలని మీరు కోరుకుంటున్నారో ఆ ప్రాంతం పేరు లేదా జిల్లా పేరు లేదా ఆ రాష్ట్రం పేరు లేదా ఆ దేశం పేరు రాస్తే దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ నంబర్ని మీరు నోట్ చేసుకోవాల్సింది మనం చేస్తున్నాను. 8187852132 8187852132. ఇది అడ్మిన్ గారి నంబర్. ఆ నంబర్కి మీరు ఒక చిన్న మెసేజ్ పెట్టి పలానా జిల్లాకు సంబంధించిన, పలానా రాష్ట్రానికి సంబంధించిన లేదా పలానా ప్రాంతానికి సంబంధించిన, పలానా దేశానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో మమ్మల్ని యాడ్ చేయండి అంటే ఖచ్చితంగా చేస్తారు. తద్వారా మరుసటి దినం నుంచే ఇలాంటి సందేశాలు ఎన్నో కూడా మీరు
పొందవచ్చు. మిగిలిన వివరాలు కూడా మీకు అప్డేట్ చేయబడుతూ ఉంటాయి. దయచేసి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరు లేచి నిలబడినట్లయితే మనము ముగింపు ప్రార్థన చేసుకొని ఈ సాయంత్రం వేళ ఆరాధనా కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాన్ని మేము మాట్లాడుకొని ఉన్నాం. 4వ భాగం. తండ్రి, మరణం అంటే మాకు శత్రువు అని భయపడుతున్నటువంటి తరుణంలో కాదు, అది సేవకుడు మాత్రమే అని మీ వాక్యం ద్వారా తెలియజేసి సెలవిచ్చి జీవితాంతము మరణ భయమును గుప్పిట్లో బతుకుతూ దాస్యమునకు లోబడి పిరుకువారంగా జీవిస్తుంటే అందులో నుంచి మమ్మను బయటికి రప్పించుటకు మీరు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. వినిన వారు మాత్రముగా ఎవరు ఉండకుండా ఈ వాక్య ప్రకారంగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులు ఎందరో తండ్రి మరి ఈ భయంకరమైనటువంటి మహమ్మారి బారిన పడి అల్లాడుచుండగా తండ్రి మరి వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. సేద తీర్చండి తండ్రి, ఆదరణ కలుగు చేయండి. మీ చిత్తమైతే తండ్రి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. లేదు, మీరు మీ వాహనాన్ని ఈ రీతిగా మీ భక్తుల ఎదుగు పంపుచున్నారని అంటే మేము చేయగలిగింది ఏమీ లేదు. కానీ అన్ని సందర్భాలలో అన్ని కారణాలను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మీ చిత్తమైతే తండ్రి మా ప్రియులకు ఊపిరిని దయచేయమని, ఆయుష్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. వారి కుటుంబాల కోసం, వారి ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, సంఘస్థులైనటువంటి మా అందరి కోసం ప్రార్థిస్తూ ఆదరించమని, మేము కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి మీ చెంతకు రావలసినటువంటి స్థితి ఉండగా దాని కొరకు సరైనటువంటి సిద్ధపాటు కలిగి ఈ భూమి మీద మేము జీవించి మీ వద్దకు వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ ఆశీర్వదించండి. ప్రతి వేకుజామున జరుగుతున్న ప్రార్థనను తండ్రి దీవించమని, ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలో మీకు ఇష్టలుగా జీవించే సేవకులు ఎందరైతే ఉన్నారో ఆ సేవకులందరి కోసం ప్రార్థిస్తూ వారికి మీ కాపుదలను, మీ యొక్క తోడును ఎలవేళలా ఉంచమని, వారి సేవను ఘనపరచమని ప్రార్థిస్తున్నాం. లైవ్లో వీక్షిస్తూ చక్కగా ఆత్మీయంగా మేలులు పొందినటువంటి అందరిని గురించి మిమ్మల్ని స్తుతిస్తూ వారందరి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవసరతను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. కొద్ది మందగా తండ్రి ఇక్కడ కూడి తండ్రి మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ సన్నిధిలో ఆశీర్వదింపబడినటువంటి మేము కూడా మీ చల్లనైన చూపులో చక్కగా ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు ప్రేమ, కృప, సహవాసములు ఈ రీతిగా కూడిన మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడయుండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.